ప్రశ్నను గమనించండి. గాథాసప్తశతి అను ప్రాకృత గ్రంథమును ఎవరు సంకలనము చేశారు? కింద ఇచ్చిన ఆప్షన్స్ 1 హాలుడు, 2 గుణాఢ్యుడు, 3 కుంతల శాతకర్ణి మరియు 4 పులోమావి. ఈ ప్రశ్న నేరుగా శాతవాహనుల సాహిత్య పోషణకు ఒక చక్కటి ఉదాహరణ. దీనికి సరైన సమాధానమొచ్చేసి ఆప్షన్ 1 హాలుడు. ఇది చాలామందికి తెలిసిన సమాధానమే అని అనుకుంటున్నాను. ఇప్పుడు దీని వెనక ఉన్న వివరణ ఏంటో వివరంగా చూద్దాం. హాలుడు శాతవాహన వంశంలో 17వ రాజు. ఆయన కేవలం ఒక గొప్ప పాలకుడే కాదు, స్వయంగా గొప్ప కవి కూడా. అందుకే ఆయనకు కవివత్సలుడు అనే బిరుదు కూడా ఉంది. ఇంతకీ ఈ గాథాసప్తశతి ఏంటంటే, ఇది 700 శృంగారభరితమైన పద్యాల సంకలనం. ఆ రోజుల్లో సంస్కృతం పండితుల భాషగా ఉంటే, ప్రజల భాష అయిన ప్రాకృతంలో సాహిత్యాన్ని ప్రోత్సహించటం నిజంగా హాలుడి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆయనే స్వయంగా ఈ పద్యాలను సేకరించి సంకలనం చేశారని చరిత్రకారులు గట్టిగా నమ్ముతారు. ప్రశ్న ఇది: అజంతా గుహలలో పేరొందిన కృష్ణ యువరాణి అను తొలి వర్ణచిత్రము ఎవరి కాలానికి చెందినది? ఆప్షన్స్ చూస్తే 1 వాకాటక కాలము, 2 శాతవాహన కాలము, 3 గుప్తుల కాలము, 4 పశ్చిమ చాళుక్య కాలము. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 శాతవాహన కాలము. మరి ఇదెందుకో చూద్దాం. అజంతా గుహల్లో మనకు చాలా పెయింటింగ్స్ కనిపిస్తాయి, కాని వాటిలో అత్యంత పురాతనమైనవి, ముఖ్యంగా 9వ మరియు 10వ గుహలలోని చిత్రలేఖనాలు శాతవాహనుల కాలంలోనే వేయబడ్డాయి. ఈ కుడియ చిత్రాలు, అంటే గోడలపై వేసిన చిత్రాలు, భారతీయ చరిత్రలోనే ఇప్పటికీ నిలిచి ఉన్న అతి పురాతనమైనవిగా భావిస్తారు. ప్రశ్నలో అడిగిన కృష్ణ యువరాణి చిత్రం, దీనికింకొక పేరు శ్యామజాతక కథ. ఇది ఆ కాలపు కళా నైపుణ్యానికి ఒక అద్భుతమైన నిదర్శనమన్నమాట. ప్రశ్న చూడండి. భారతదేశంలో లభించిన తొలి చిత్రలేఖనాలు ఏ కాలానికి చెందినవి? ఆప్షన్స్ 1 చాళుక్యుల కాలం, 2 పరమారుల కాలం, 3 గుప్తుల కాలం, 4 శాతవాహనుల కాలం. మనం దీని గురించే కదా ఇందాక మాట్లాడుకున్నాం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 శాతవాహనుల కాలం. చూశారు కదా, అజంతా గుహల ఉదాహరణతో మనకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. భారతదేశంలో కుడియ చిత్రాలకు సంబంధించిన మొట్టమొదటి విస్తృతమైన ఆధారాలు మనకు శాతవాహనుల కాలం నుంచే లభిస్తున్నాయి. భారతీయ కళా చరిత్రలో ఈ కాలం ఒక చాలా ముఖ్యమైన మైలురాయి. అందువల్ల భారతదేశంలో లభించిన మొదటి ప్రధాన చిత్రలేఖనాల ఘనత శాతవాహనులకే దక్కుతుంది. ప్రశ్న: శాతవాహనుల మూలపురుషుడైన శ్రీముఖ యొక్క నాణేలు ఎక్కువగా ఎక్కడ లభ్యమైనాయి? ఆప్షన్స్ 1 ధూళి, 2 కోటిలింగాల, 3 అమరావతి, 4 నాగార్జునకొండ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 కోటిలింగాల. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ముఖ్యమైన పురావస్తు ప్రదేశం. అసలు ఈ కోటిలింగాల ఎందుకంత ముఖ్యమో చెప్తాను. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడెవరు? శ్రీముఖుడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ కోటిలింగాల పురావస్తుపరంగా ఒక కీలకమైన ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ శ్రీముఖుడితో పాటు ఇతర తొలి శాతవాహన రాజులకు చెందిన నాణేలు చాలా పెద్ద సంఖ్యలో దొరికాయి. ఈ ఆవిష్కరణ వల్లే కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధానులలో ఒకటిగా లేదా ఒక ప్రధాన కేంద్రంగా ఉండేదని చరిత్రకారులు నిర్ధారించారు. ప్రశ్న: శాతవాహనుల నాణేలపై ఈ క్రింది చిహ్నం ఎక్కువగా కనబడుతుంది? కింద ఇచ్చిన ఆప్షన్స్ 1 లక్ష్మీదేవి, 2 గరుడ, 3 నాగ, 4 బాణం. ఇచ్చిన ఆప్షన్స్ను బట్టి చూస్తే సరైన సమాధానం ఆప్షన్ 3 నాగా. కాని ఆగండి, ఈ ప్రశ్నకు కొంచెం అదనపు వివరణ అవసరం. నేనెందుకు అలా అన్నానంటే, ఇది కొంచెం గమ్మత్తైన ప్రశ్న. యాక్చువల్గా శాతవాహనుల నాణేలపై మనకు చాలా ఎక్కువగా కనిపించేవి ఉజ్జయిని చిహ్నం, ఏనుగు లేదా ఓడ వంటి చిహ్నాలు. కాని ఇవేవీ ఆప్షన్స్లో లేవు. అయితే వారి కొన్ని నాణేలపై నాగ అంటే పాము చిహ్నం కూడా కనిపిస్తుంది. ఇది బహుశా అప్పటి స్థానిక దేవతలను లేదా వాళ్లు జయించిన నాగతెగలను సూచిస్తూ ఉండవచ్చు. కాబట్టి మనకిచ్చిన ఎంపికలలో మిగతావి స్పష్టంగా వేరే వంశాలవి కాబట్టి నాగ మాత్రమే అత్యంత సరైన సమాధానమవుతుంది.
భవిష్యత్తులో ఇలాంటి కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలంటే ఈ స్లైడ్ ఒక్కసారి చూడండి, చాలా ఉపయోగపడుతుంది. ఒకవైపు శాతవాహనుల ముఖ్యమైన చిహ్నాలు, అంటే ఉజ్జయిని చిహ్నం, ఏనుగు, ఓడ మరియు చైత్యం. ఇంకోవైపు ఇతర రాజవంశాలు, ఉదాహరణకి గుప్తులకు గరుడ, చోడులకు పులి, చేరరాజులకు విల్లు, బాణం ప్రధాన చిహ్నాలుగా ఉండేవి. ఈ విధంగా పోల్చి చదువుకుంటే మనకు బాగా గుర్తుండిపోతుంది.